ఈరోజు నేను చేసిన వంట చూపిస్తాను. ఇది అనుకోకుండా తీసిన వీడియో. అసలు వీడియో తీయాలనుకోలేదు. కానీ కొద్దిగా చేస్తూ ఉండంగా ఇక తీసాననమాట. ఎలాగో చేస్తున్నాను కదా చూపిద్దామనేసి వీడియో తీశాను. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకున్నాను. అంటే రైస్ వండుకోవడం కోసం అనేసి. దానిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను. దాంట్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకుని, అంటే లాస్ట్ లో వేసుకున్నాయి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ చల్లారిన తర్వాత ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే కొత్తిమీర వేసాను కదా, మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నా కదా అదంతా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కర్రీ కోసం అని, చికెన్ కర్రీ కోసం. ఇది ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. దీనిలో కొద్దిగా పసుపు వేసుకున్నాను. ముందే నేను చికెన్ లో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్నది కుక్కర్లో వేస్తున్నాను. ఈజీగా త్వరగా అవడం కోసం అనేసి నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. ఇదంతా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ముందే వేసుకున్నాను కాబట్టి చూసుకుని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటు పేస్ట్ చేసుకున్నాం కాబట్టి, ఇంకా గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇది గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచి, మరాఠీ మొగ్గ, జాజికాయ, కొంచెం అనాస పువ్వు ఇవన్నీ కలిపి పౌడర్ చేసి నేను పెట్టుకుంటాను. ఇలాంటి చికెన్ కర్రీలోకి కానీ, లేదా రైస్ వండేటప్పుడు బిర్యానీ రైస్ లాగా అలా వేసుకోవడం కోసమని ముందే నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. నేను ఉల్లిపాయలు పేస్ట్ చేసా కదా, అప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి దానిలో వేసేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు పెరుగు వేసుకున్నా 2 స్పూన్లు. మనం చికెన్ కి ఉప్పు, కారం, పసుపు పట్టించా కదా, అప్పుడే పెరుగు వేసుకుని కలుపుకుని పెట్టుకోవచ్చు. నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. అది కొద్దిగా ఉడికిన తర్వాత నేను ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నా కదా, దానిలోనే కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పోసుకున్నాను. దీనిలో చూసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలనేది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అంటే 2 విజిల్స్ హైలో పెట్టి రావాలి. తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను, 2 స్పూన్లు అంతా. గ్రేవీ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ కొబ్బరి పొడి కూడా సంవత్సరానికి సరిపడా చేసి పెట్టేసుకుంటాను. కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం బయట పెట్టుకుంటాను అనమాట. ఎప్పటికప్పుడు తీసుకుంటాను. అలా కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకున్నాను. ఒకసారి తిప్పుకొని మూత పెట్టి 2 విజిల్స్ హైలో పెట్టి 2 విజిల్స్, ఇంక సిమ్లో ఒకటి లేదా 2 విజిల్స్ అలా వస్తే సరిపోతుంది. అది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో 2 స్పూన్లు అంతా నెయ్యి వేసుకోవాలి. రైస్ వేసుకుంటున్నాను నేను. దీనిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొక్క ఇవన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీనిలోనే బాదం పప్పులు, జీడిపప్పులు కూడా చేసుకోవాలి. మన ఇష్టం, ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిల్లల కోసం హెల్దీగా, పిల్లలకి ఇష్టం అనుకుంటే అలా వేయచ్చు. హెల్దీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. అంటే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి చిన్న గ్లాసుతో 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను.
దీనిలో కల్లుప్పు, కొద్దిగా హోల్ గరం మసాలా ఇందాక చేసి పెట్టుకున్నానుగా అది, కొబ్బరి పొడి, ఈ 3 వేసుకుంటున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ నేను ఆల్రెడీ కడిగేసి ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ఉడుకుతూ ఉండగా ఈ రైస్ వేసుకోవాలి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ రైస్ వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒకసారి తిప్పుకుని మూత పెట్టుకుని మనం ఉడికించుకోవాలి. నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు, ఇది బాస్మతి రైస్ అనే కాదు. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉండగానే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకుని మొత్తం కలుపుకోవాలి. అప్పుడు రైస్ మొత్తం పడుతుంది అనమాట. నెయ్యి ఇలా కలుపుకుని మూత పెట్టి కాసేపు సిమ్లో పెట్టేసేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే మంచిగా పువ్వుల్లాగా విచ్చుకున్నట్టుగా అవుతుంది అనమాట రైస్. చాలా ఈజీగా, సింపుల్ గా, ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. బాస్మతి రైస్ అనే కదా, నార్మల్ రైస్ తో కూడా ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసినప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రైస్. ఇప్పుడు రైతా చేస్తున్నాను, పెరుగు చట్నీ చేస్తున్నాను. పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. కరివేపాకు వేయాల్సిన అవసరం లేదు రైస్ లో కూడా, దీనిలో కానీ. కానీ నేను వేస్తాను, నాకు ఇష్టం కాబట్టి నేను వేసాను. ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు రైస్ లో అలా తాలింపు వేసుకుని ఇలా చేసుకుని పెరుగు చట్నీలో కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇలాగే చేస్తాను. వైట్ రైస్ కంటే మా పిల్లలకి ఇలాగ ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా మూత తీసి చూస్తున్నాను, చూడండి ఎంత మంచిగా ఆయిల్ పైకి తేలింది. ఇంకా గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. ముక్క కూడా ఏమి మెత్తగా అవ్వలేదు. అంటే 3 విజిల్స్ వచ్చినాయి కదా, మెత్తగా అవుతుందేమో అనుకుంటారు. అలా ఏం లేదు, గట్టిగానే ఉన్నాయి. కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. మనం ప్రతిసారి వచ్చి స్టవ్ దగ్గర తిప్పుకుంటూ అలా ఉండకుండా, గరిటతో తిప్పుతూ అలా కాకుండా ఈజీగా మనం అన్ని కలిపేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. సింపుల్గా ఈజీగా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది కుక్కర్లో చేసుకుంటే. ఎక్కువేమో ఉడకదు, మెత్తగా అవ్వదు ముక్క. చూడండి ముక్కలు కనిపిస్తున్నాయి కదా, అస్సలు స్మాష్ అవ్వదు అసలు. ముక్క నలగకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నిమ్మకాయలు, ఇంకా రైతా, పెరుగు చట్నీ, ఇంకా చికెన్ కర్రీ, ఉల్లిపాయలు, రైస్ పెట్టుకున్నాం. చూడండి ఎంత మంచిగా, పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి ఇలా చేస్తే ఇష్టంగా తింటారు అన్నమాట. ఇప్పుడు ఇలాగే చేస్తాను నేను. త్వరగా అయిపోతుంది, ఇంకా ఈజీగా కూడా ఉంటుంది మనకి కుక్కర్లో చేసుకుంటే. బాస్మతి రైస్ అనే కాదు, నార్మల్ రైస్ తో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇలా మసాలా వేసి, గరం మసాలా, రైస్ ఇలా చేసుకుని పెరుగులో నార్మల్ పెరుగు కాకుండా కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి కలిపి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఇలా చేసి పెడితే. పిల్లలు ఏముంది, పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. నేను ఇది ఆల్రెడీ రైస్ వండేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత ఈ వీడియో తీసాను. ఎలాగో చేస్తున్నాను కదా, అందుకనే కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా చిన్న చిన్న క్లిప్స్ తీసాను. నేను ఒక పక్కన చేసుకుంటే ఇంకో పక్క తీస్తూ ఈ వంట చేశాను. చూసారు కదా,
బగారా రైస్, ఇంకా చికెన్ కర్రీ, పెరుగు చట్నీ. ఇలా సింపుల్గా ఈజీగా నేను ఈరోజు వంట చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.